కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మహిళకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన రోస్టర్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు కవిత. ఈ రోస్టర్ విధానాన్ని రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్స్ లో అన్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. రోస్టర్ రద్దు అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాస్తున్నట్టుగా కవిత తెలిపారు. 100 ఉద్యోగాలు ఇస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్ గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అవి 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. అంటే ఏ స్పిరిట్ తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో, ఏ స్పిరిట్ తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో, మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినామో ఆ స్పిరిట్ ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి, ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి. పిల్లలతో అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి, తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోను వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి